ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జపము గల దేవుని మాట 56వ కీర్తన 8వ చరణం. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. దైనందిన జీవితంలో చాలామందికి వారి యొక్క అనుదిన జీవితంలో జరిగేటటువంటి పనులను గురించి డైరీ రాసుకునేటటువంటి అలవాటు ఉంటుంది. ప్రతిరోజు కూడా వారు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వారి జీవితాల్లో జరిగేటటువంటి వాటన్నిటిని కూడా అందులో రాసుకుంటూ ఉంటారట. దేవుడు కూడా మన గురించి ఒక పుస్తకాన్ని రాస్తున్నాడని కీర్తనాకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దగ్గర నీకు సంబంధించినటువంటి ఒక డైరీ ఉందని నీకు తెలుసా? నీకు డైరీ రాసుకునే అలవాటు లేకపోవచ్చు, కానీ 56వ కీర్తన 8వ చరణంలో ఆ కీర్తనాకారుడు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, నా సంచారములన్నీ కూడా నీవు లెక్కిస్తూ ఉన్నావు, నా కన్నీళ్ళన్నీ కూడా నీ బుడ్డులో ఉన్నాయి, అవన్నీ కూడా నీ దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో కనబడుచు ఉన్నాయి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! కాబట్టి మనుషులు ఎవరు కూడా నీ సంచారం లెక్కించకపోయినా, ఎవరికి నీ కన్నీరు కనిపించినా కనిపించకపోయినా, దేవుడి దగ్గర ఉన్నటువంటి సీసాలో నీ ప్రతి కన్నీటి పొట్టు కూడా భద్రంగా ఉందంట. నీ హృదయము ఎప్పుడు బ్రద్దలైందో ఆయనకు తెలుసు. ఎప్పుడు కన్నీటిని ధారాపాతంగా నువ్వు కార్చావో ఆయనకు తెలుసు. కాబట్టి బ్రద్దలైనటువంటి నీ హృదయానికి సహాయం చేయటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఆయన ప్రతిదీ చూస్తున్నటువంటి దేవుడు. కేవలం చూచే దేవుడు మాత్రమే కాదు, మనకు సహాయం చేసేటటువంటి వాడు, మన కన్నీటిని నాట్యముగా మార్చేటటువంటి దేవుడు, మన ప్రతి దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నీ కన్నీళ్లే నీకు అన్నపానం లేనటువంటి అనుభవాలు ఉన్నాయేమో. జ్ఞాపకం చేసుకో, నీవు ఆశ్రయించి నమ్మినటువంటి దేవుడు నీ ప్రతి కన్నీటిని చూచేటటువంటి దేవుడు, దానికి ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్ములను ఆదరించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే ప్రభు వారి జీవితాలలో కన్నీళ్లు అలుముకున్నటువంటి పరిస్థితుల్లో, హృదయం బ్రద్దలైనటువంటి స్థితిలో ఈ మాటలు వింటున్నారు, వారందరినీ కూడా ధైర్యపరచమని, నిబ్బరపరచమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.